తెలంగాణ టెట్ రిజల్ట్స్ విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేపర్ 1లో 57,725 మంది, పేపర్ 2లో 51,443 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గతేడాదితో పోలిస్తే అర్హత శాతం పెరిగిందన్నారు అధికారులు. ఎన్నికల కోడ్తో టెట్ ఫీజును తగ్గించలేకపోయిన ప్రభుత్వం వచ్చే ఏడాది పరీక్ష ఫీజుపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత సాధించని అభ్యర్థులకు ఫీజు లేకుండానే పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. క్వాలిఫై అయిన వారికి ఒక డిఎస్సీ ఫ్రీగా రాసే ఛాన్స్ ఇచ్చింది. ఇక మెగా డిఎస్సీ ద్వారా 11,062 పోస్టులు భర్తీ చేయనుంది సర్కార్. టీజీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. పేపర్ 1లో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2లో 51,443 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% మంది అర్హత సాధించారని చెప్పారు అధికారులు. 2023తో పోలిస్తే పేపర్ 1లో 30.24%, పేపర్ 2లో 18.88% అర్హత శాతం పెరిగిందని ప్రకటించారు. టెట్ ఫీజుపై అభ్యర్థులకు రిలాక్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ టెట్ ఫలితాల్లో అర్హత సాధించని వారికి వచ్చేసారి టెట్ ఎగ్జామ్ ఫ్రీగా రాసే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారికి ఫస్ట్ డిఎస్సీ ఫ్రీగా రాసే ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఈసారి టెట్ ఎగ్జామ్ ఫీజు భారీగా పెరగడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్తో ఫీజు తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేకపోయింది సర్కార్. టెట్ ఫలితాల రిలీజ్ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. తెలంగాణలో తొలిసారిగా టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 అప్లికేషన్లు రాగా 2,36,487 మంది పరీక్ష రాశారు. మెగా డిఎస్సీ రిక్రూట్మెంట్లో మొత్తం 11,062 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 ఎస్జిటి, 727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ, 220 స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు, 796 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయాలన్నా టెట్లో క్వాలిఫై కావడం తప్పనిసరి.